హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ బిఆర్. వెల్కమ్ టు మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి రియల్మీ P1 అనమాట. P1 Pro కాదు, P1. ఈ మొబైల్ మనకు అరౌండ్ ఒక 15K అయితే రావచ్చు. మొత్తం లైక్ విత్ ఆఫర్స్ అంతా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 11K 12K మనకి రియల్మీ P1 అనేది అయితే వస్తుంది. అండ్ ఈ మొబైల్ ఒక మెయిన్ హైలైట్ చూసుకుంటే డిస్ప్లే అనమాట. డిస్ప్లే వచ్చేసి మనకి AMOLED డిస్ప్లే అయితే వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్. సో లైక్ కర్వ్డ్ డిస్ప్లే అయితే కాదు, ఫ్లాట్ డిస్ప్లేనే. అండ్ డిస్ప్లే వైజ్ చూసుకుంటే మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు. లైక్ ఆ లైట్స్ కానీ, కలర్స్ కానీ, నిట్స్ కానీ మొత్తం బాగుంది గైస్. డిస్ప్లే పరంగా చూసుకుంటే మంచి ఎక్స్పీరియన్స్ మీరైతే చేస్తారు. అండ్ ఇంకా నెక్స్ట్ కెమెరాస్ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ మెయిన్లీ ప్రైమరీ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ అయితే వస్తుంది. కానీ వాళ్ళు ఇంతవరకు అఫీషియల్గా అయితే మెన్షన్ చేయలేదు. మనకు వచ్చిన రూమర్స్ వచ్చేసి మెయిన్లీ 50 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది అనమాట. ఇది మనకి కెమెరా డిపార్ట్మెంట్ వైజ్ అయితే. రియల్మీ వాళ్ళైతే రియల్మీ P1 అండ్ P1 Pro ఈ రెండు మొబైల్స్లో కూడా కెమెరా డిపార్ట్మెంట్ని అసలు హైలైటే చేయలేదు. వాళ్ళు మెయిన్ హైలైట్ చేస్తుంటే ప్రైస్ అండ్ డిస్ప్లేనే ఎక్కువ హైలైట్ అయితే చేస్తున్నారు వాళ్ళు. అండ్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో మంచి డిస్ప్లే అయితే ఇచ్చినారు. అండ్ కెమెరాస్ కూడా మనకి రియల్మీనే కాబట్టి లో లైటింగ్లో మనం ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయకపోయినా కానీ లైటింగ్ టైంలో, డే టైంలో మాత్రం మంచి అవుట్పుట్స్ వస్తుంది. మరీ ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే ఇది మనకి అరౌండ్ ఒక 11K 12Kనే కాబట్టి చాలా కాంప్రమైజ్ అయి ఉంటారు. మరీ ఎక్కువ అవుట్పుట్ అయితే కెమెరాస్ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఓకే మాత్రమే మనకి రియల్మీ P1 ఒక కెమెరాస్ అనేవి ఓకే మాత్రమే, ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. అండ్ ఇంకా మెయిన్లీ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ అయితే యూజ్ చేసినారు. లైక్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఇంతవరకు ఎవ్వరు కానీ ఈ ప్రాసెసర్ అయితే యూజ్ అయితే చేయలేదన్నమాట. ఇదైతే నిజమే. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే ఆ ప్రైస్ సెగ్మెంట్లో మీకు ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఉండే అన్ని మొబైల్స్లో ఇది కొంచెం బెటర్గా అయితే ఇస్తుంది అనమాట. లైక్ 10Kకి ఇప్పుడు మనకి ఆఫర్స్ టైంలో అంతా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి రియల్మీ P1 అనేది ఒక 10,000కి మనకు వచ్చేయచ్చు. 10,000లో ఉండే ఫోన్స్ అన్నిట్లోకి మనకి రియల్మీ P1 అనేది కొంచెం బెటర్గానే పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది బికాస్ ఆఫ్ ప్రాసెసర్ అనమాట. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ వల్ల. ఇది మనకి ప్రాసెసర్ వైజ్ చూసుకుంటే మరి హెవీ యూజర్స్ అయితే అవాయిడ్ చేసేయండి. మీరు ఒక 10K ఎక్స్ట్రా పెట్టి 20K మొబైల్స్ తీసుకుంటేనే మీకు హెవీ గేమర్స్కి, హెవీ యూజర్స్కి కొంచెం సెట్ అవుతుంది. 10K బడ్జెట్లో మాత్రం ఇది కొంచెం బెటరే మనకి. ఆ ప్రైస్ సెగ్మెంట్కి, ప్రాసెసర్కి ఓకే అనమాట, వాల్యూ ఫర్ మనీనే మనకి. అండ్ ఇంకా నెక్స్ట్ బ్యాటరీ చూసుకుంటే కూడా మనకి 5000 mAh అయితే ఉంటుంది. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. లైక్ ఇక్కడ ఏమంటే మనకి రియల్మీ 2 మొబైల్స్ అయితే లాంచ్ చేస్తుంది. రియల్మీ P1 అండ్ P1 Pro ఇవి రెండు మనకి ఏప్రిల్ 17th 12 PM అయితే మనకి సేల్స్లో అయితే వస్తుంది. అండ్ ఆ రోజు మనకి కన్ఫామ్గా ప్రైస్ అంతా ఎంత అని తెలుస్తుంది. మోస్ట్లీ మనకి నేను చెప్పిన ప్రైజెస్ ఆల్మోస్ట్ మనకి కన్ఫర్మేషన్ కూడా, ఆల్మోస్ట్ కన్ఫర్మేషన్స్ కూడా విత్ ఆఫర్స్ చెప్తున్నాను నేను. సో విత్ ఆఫర్స్ మనకి ఆల్మోస్ట్ ప్రైజెస్ అనేవి కన్ఫర్మేషన్స్ కూడా. సో ఇది గైస్ ఓవరాల్గా మనకి రియల్మీ P1 గురించి అయితే. అండ్ ఏప్రిల్ లాస్ట్ వరకు వెయిట్ చేయండి, చాలా మొబైల్స్ అయితే వస్తున్నాయి. అన్ని మొబైల్స్ని చూసి ఒక మంచి మొబైల్ అయితే పిక్ అయితే చేసుకోండి గైస్. ఫస్ట్ తొందర అయితే పడకండి, ఇది నేను మీకు ముందే చెప్తాను. అండ్ ఇది ఓవరాల్గా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ మెయిన్లీ ఇంకా మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి అట్లే పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ లేటెస్ట్ వీడియోస్ అనేవి చాలా రాబోతున్నాయి, అవన్నీ మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. అండ్ సీ ఇన్ అవర్ నెక్స్ట్ లేటెస్ట్ వీడియోస్. బై అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్.